నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నల్గొండలోని ఒక వైఫ్ హస్బెండ్ ని హత్య చేశారు. బట్ ఏంటంటే హత్యలనే మనం డైలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇది ఇంకా డిఫరెంట్ గా. సో మీరు చెప్తుంటేనే కొంచెం భయం అనిపించింది. సో ఏంటి సార్, అంటే ఇంటర్నల్ గా అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన చంపాల్సి వచ్చింది, రీజన్? ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుందండి తెలంగాణలో. అది నల్గొండ జిల్లాలో ఒక భార్య తన భర్త వృషణాలని పిసికి చంపేసి మేన మేన అల్లుడు మేనల్లుడితో ఆమె లేచిపోయింది. రాత్రి అంతా ఎంజాయ్ చేసిందని చెప్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వింటున్నాం. ఆ మధ్య కూడా భర్తని చంపేసి రాత్రి అంతా పోర్ను చూసిన ఒక భార్య గురించి చెప్పుకున్నాము. సో ఎందుకు అంటే మామూలుగా స్త్రీలు ఎక్కువగా ఈ సెక్సువల్ అఫైర్స్ వల్లనే ఎక్కువగా భర్తలను చంపడం మనకు కనపడుతుంది. మనకు ఎన్సీఆర్బి డేటా చూసుకున్నప్పుడు మగవాళ్ళు ఎక్కువగా ప్రాపర్టీ విషయాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో డౌరీ హరాస్మెంట్లు కావచ్చు, ఈ కారణాలతో ఎక్కువగా చంపుతున్నారు. కానీ భార్యలు వచ్చేసరికి చంపే కారణాలు కానీ పద్ధతులు కూడా వేరే ఉంటాయి. మగవాళ్ళు చంపే హత్యలు ఎక్కువగా వెపన్స్ ఉపయోగించి, కత్తులు ఉపయోగించి, గొడ్డళ్ళు ఉపయోగించి ఇలాగ చంపడం, పబ్లిక్ గా చంపడం ఇవన్నీ చూస్తున్నాం. వీళ్ళేమో చాలా తెలివిగా ఇళ్లలోనే వాళ్ళని భర్తల్ని అమర్చి వాళ్ళకి మత్తు మంది ఇచ్చి, లేకపోతే వాళ్ళు బాగా తాగిచ్చి ఇలాగా చేస్తున్నారు. ప్రీ ప్లాన్డ్ గా చాలా దాని ఏమంటారు కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు కదా, అలాగా కోల్డ్ బ్లడెడ్ గా చేస్తున్నారు. ఇది కూడా అట్లాంటి ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మళ్ళీ తెలంగాణలో జరిగింది. సో ఇది ఎలా జరిగింది, కారణాలు ఏంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో సీత్యా తాండా అనే ఒక తాండా ఉంది. ఆ తాండాలో రమావత్ రవి అని 34 years అండి. ఈయన వేములపల్లి మండలం సల్కలూరులో ఒక ఆఫీసులో పిఏసిఎస్ అనే ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఇక ఈమె విషయానికి వస్తే ఈమె పేరు లక్ష్మి. 7 కోట్ల తాండా వీళ్ళది, మిర్యాలగూడ మండలం. సో వీళ్ళిద్దరికి 11 ఏళ్లకు ముందు పెళ్ళయింది. వీళ్ళ కొడుకు సూర్యాపేటలో చదువుకుంటున్నాడు, పెద్ద కొడుకు. చిన్న కొడుకు ఏమో అతను మెంటలీ రిటార్డ్ అంటారు కదా, మెంటలీ డిజార్డర్ ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయిని ఎవరో ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటుంది అనమాట. ఆ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు. ఇది వీళ్ళ సెటప్. సో ఈమెకి ఏంటంటే ఈ భర్తకు సంబంధించిన వాళ్ళ సిస్టర్ చెల్లెల కొడుకు ఉన్నాడు, గణేష్ అని, మాలోతు గణేష్. ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఒక గోల్డ్ షాప్ లో పనిచేస్తాడు. సో ఈ అబ్బాయితో ఈమెకి అఫైర్ స్టార్ట్ అయింది. అంటే ఒక రకంగా మేనల్లుడు వరుస, తన భర్తకి మేనల్లుడు, తనకు కూడా మేనల్లుడు అవుతాడు. తన భర్త వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు. ఆ అబ్బాయితో అఫైర్ పెట్టుకునింది. ఈ అఫైర్ భర్తకు తెలిసింది. గొడవలు మొదలై 1 year బ్యాక్ ఈమె పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాడిని ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పంచాయతీ చేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఈ విషయంలో గొడవలు అవుతున్నాయి. సో నీకంటే చిన్నవాడు, వాడితో అఫేర్ పెట్టుకొని నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా గొడవలు అవుతున్నాయి. మొన్న January 26 కూడా గొడవలు అయినప్పుడు ఈమె ఎప్పటి నుంచో ఏంద్రా వీడు పెద్ద నసైపోయాడు, నాకు అడ్డుగా ఉన్నాడు అని ఈమె ఆలోచిస్తుంది. వీడు లేకపోతే మా ఇద్దరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం లైఫ్ ని అనేది ఈమెకి అడ్డు ఒక అబ్స్టాకిల్ లాగా కనబడడం మొదలు పెట్టాడు. పైగా తాగేసి గొడవ వేసుకుంటున్నాడు. సో అందుకని తను చంపేద్దామని ఆమె డిసైడ్ అయిపోయినాక ఏం జరిగింది చెప్తాను, మళ్ళీ ఎలా చంపిందో మళ్ళీ చెప్తాను. డిసైడ్ అయినాక ఏమైందంటే ఈ లోపల 27వ తేదీ మార్నింగ్ పెద్ద కొడుకు కూడా వీళ్ళ ఇంట్లో ఉన్నాడు, దేనికో వచ్చాడు. సో మార్నింగ్ ఈ అబ్బాయి రవి వాళ్ళ నాన్న, అంటే ఈమె హస్బెండ్ వాళ్ళ నాన్న, మామ అత్త కూడా వీళ్ళ ఇంట్లోనే ఉంటారు. సో మామ ఈ అబ్బాయిని తీసుకొని సూర్యాపేటకి వెళ్ళాడు అక్కడ వదిలిపెట్టి రావడానికి. ఈమెమో అత్తేమో పొలం పనికి కూలికెళ్ళింది. వీళ్ళు ఈవినింగ్ వచ్చారు ఇంటికి ఇద్దరు. వచ్చినప్పుడు కొడుకు రూమ్ లో, కొడుకు కోడలు ఉన్న రూమ్ లో లైట్లు వెలుగుతున్నాయి.
సరే ఇట్లా వెలుగుతున్నాయంటే మామూలుగానే లైఫ్ మామూలుగా ఉందనుకోని వీళ్ళ పాటికి వీళ్ళ ఇంకా డిస్టర్బ్ చేయడం పని వీళ్ళు ఇష్టం చేస్తారు. లేకుండా వీళ్ళ పాటికి వీళ్ళు పడుకున్నారు తినేసి. మార్నింగ్ చూస్తే లైట్లు అలాగే ఉన్నాయి, ఆ రూమ్ లో నుంచి ఎవరు బయటికి రావట్లేదు అంతసేపు అయినా, కొడుకు కానీ కోడలు కానీ రావట్లేదు. వీళ్ళకి వెళ్ళి అనుమానం వచ్చి చూస్తే కొడుకు చనిపోయి పడున్నాడు. దాంతో వీళ్ళు ఇమ్మీడియట్ గా పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు చూస్తే కోడలు పరారి, కోడలు లేదు, ఆ మెంటలీ రిటార్టెడ్ అబ్బాయి కూడా లేడు. సో వీళ్ళకి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది, కోడలు ఏదో చేసి ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పారు. ఈ లవ్ స్టోరీ కూడా చెప్పారు, ఈ మీద పంచాయతీ అయిందని. దాంతో పోలీసులు బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం అదంతా చేస్తే అతని వృషణాలని గట్టిగా అదుమేసి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అతను ఆల్కహాల్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగిందంటే ఈమె 26వ తేదీ గొడవ అయినాక ఈ లవర్కి ఫోన్ చేసింది. మేనల్లుడు ఉన్నాడు కదా హైదరాబాద్లో, నువ్వు వచ్చేరా ఈరోజు వేసేద్దాము అని, ఇది రోజు నేను భరించలేకపోతున్నా ఇతను టార్చరు, వీడిని వేసేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆమె ఫోన్ చేసింది. మనోడు కూడా వెళ్ళాడు. సో ఇద్దరు కలిసి అతనికి కొంత ఆల్రెడీ అతను రోజు తాగే అలవాటు రవికి ఉంది. సో తాగి అతను కొంత మత్తెక్కి పడుకున్నాక ఈ అబ్బాయి వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకొని ఈమె అతని వృషణాలను గట్టిగా నలిపేసి అతని దెండుతో ముఖం కూడా అదిమేసి చంపేశారు. చంపేసి ఇద్దరు పరారయ్యారు. అయితే ఇప్పుడు కొడుకుని తీసుకెళ్ళిందా చిన్న కొడుకుని, లేకపోతే వాడు భయపడేటన్నా పారిపోయాడా అనేది ఇంకా తెలియదు. పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇంకా దొరకలేదు. సో వీళ్ళిద్దరిని కూడా పట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దొరుకుతారు. సో దొరికినాక ఇంకొన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా చంపిన పద్ధతి అయితే అది చంపిన అబ్బాయి దొరికాడా సార్? మేనల్లుడు ఇద్దరు దొరకలేదు, ఇద్దరు పారిపోయారు. అవును, ఆ బాబు కూడా వెళ్ళాడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, ముగ్గురు కనిపించలేదు. సో బాబుకి ఏం సంబంధం లేదు, కానీ ఆ బాబు ఇదేమన్నా చూసి భయపడి అతను వెళ్ళిపోయాడా, అతనికి మానసికంగా సరిగా లేదు పరిస్థితి, లేదు ఆమె అబ్బాయిని తీసుకెళ్ళిందా అనేది కూడా తెలియదు. మామూలుగా అయితే ఆమె అలా నేర్చుండి ఆమె అబ్బాయిని తీసుకెళ్ళింది. ఎందుకు వీడు అడ్డంగా ఉంటుంది కాబట్టి వీడు ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి సెటప్ ఆమె కూడా హైదరాబాద్ వచ్చేసి వీళ్ళిద్దరు ఇక్కడ కాపురం పెట్టే అవకాశం ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే మరి వీళ్ళ మేనల్లుడితో అఫేర్ అనేది మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అఫైర్లకి ఏజ్ రిలేషన్షిప్స్ ఏముండవు. పెళ్లిళ్ళకి ఉంటాయి కానీ అఫైర్లకి అవి వాగు వరుసలంతా ఏమి ఉండవు. సో వాళ్ళకి మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్స్ ఉంటాయి, వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. సో అలాగా ఈమె అఫైర్ పెట్టుకోండి క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. మామూలుగా అయితే ప్రొఫెషనల్స్ చంపినట్టుగా మామూలు వాళ్ళు చంపరు. చాలా సార్లు వీళ్ళు అతి తెలివిగా చంపుతుంటారు, కానీ పోలీసులు దగ్గర దొరికిపోతారు మామూలుగా. కాకపోతే ఏంటంటే నేను ప్రతిసారి చెప్తుంటాను, స్త్రీలు ఎక్కువ క్రైమ్ చేస్తున్నట్టు మనం వీడియోలు చూడడం ద్వారా కూడా చాలా మందికి అనిపిస్తుంది, కానీ స్త్రీలు చేసే క్రైమ్ 6 నుంచి 7% కంటే ఎక్కువ ఇండియాలో లేదు. మర్డర్స్ ఎక్కువ 93 నుంచి 94% ఇప్పటికి కూడా మగవాళ్లే చేస్తున్నారు. అయితే కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మగవాళ్ళు చేసే హత్యల వెనక కూడా స్త్రీలు లేరా అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక భార్యను చంపినప్పుడు తల్లి వీళ్ళు కూడా తల్లి ఆడపడుచులు కూడా ఎంకరేజ్ చేసి డౌరీ డెత్తుల్లో చాలా మంది ఉంటారు కదా, అది కూడా లెక్కేయాలి కదా మీరు అని అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ అట్లా ఉండదు. అంటే పరోక్షంగా ఉండడం వేరు, ప్రత్యక్షంగా హత్యలు చేయడం వేరు కదా. హత్యలు చేయడం అనే దాంట్లో స్త్రీలు డైరెక్ట్ గా హత్యలు చేయడం అనేది మ్యాక్సిమం 10% కంటే ఎక్కువ లేదు డేటా ప్రకారం. కాకపోతే ఇది క్లియర్ డేటా కూడా ఎన్సీఆర్బి ఇవ్వట్లేదు. అంటే 10 ఏళ్లకు ముందు స్త్రీలు ఏమేమి చేసి ఎట్లా హత్యలు చేసేవాళ్ళని. కాకపోతే మనం హత్యల్లో అరెస్టులు చూసుకుంటే 2022లో 28,552 హత్యలు జరిగితే 46,336 మంది మగవాళ్ళని అరెస్ట్ చేశారు. జస్ట్ 3,460 మంది మాత్రమే స్త్రీలను అరెస్ట్ చేశారు. అంటే 93% మగవాళ్ళు ఉంటే 6.9% ఆడవాళ్ళు ఉన్నారు. ఛార్జ్ షీట్ పెట్టిందేమో 11,073 మంది మగవాళ్ళ మీద ఛార్జ్ షీట్ పెడితే
515 మంది మీద మాత్రమే స్త్రీల మీద పెట్టారు. శిక్షలు పడింది కన్విక్షన్ లో చూసుకుంటే 824 మంది మగవాళ్ళకి కన్విక్షన్ పడితే జస్ట్ 58 మంది స్త్రీలకు మాత్రమే కన్విక్షన్ పడింది ఫైనల్ గా. అంటే 28,000 హత్యల్లో 58 మంది స్త్రీలకి కన్విక్షన్ అయితే 824 మంది అంటే 93% మగవాళ్లే కన్విక్ట్ అయ్యారు. ఓన్లీ 6.6% మాత్రమే స్త్రీలు కన్విక్ట్ అయ్యారు. సో ఓవరాల్ గా క్రైమ్ ఇప్పటికి కూడా ఎక్కువ చేస్తుండేది, అంటే 95% క్రైమ్ చేస్తుండేది మగవాళ్ళు తప్ప స్త్రీలు కాదు. కాకపోతే స్త్రీలు చేయడాన్ని ప్రముఖంగా మీడియాలో వస్తుంది, మనం కూడా స్త్రీలు చేసేవి ఎక్కువ చెప్పుకుంటాం ఎందుకంటే అవి చూస్తారని. మగవాళ్ళు చేసేవి నార్మలైజ్ అయిపోయింటాయి కాబట్టి అవి చెప్పుకోరు, కానీ విత్ ఇన్ ద స్త్రీలు చేసే క్రైమ్స్ మాత్రం పెరుగుతున్నట్టు కనపడుతుంది. అంటే గత 10-15 ఏళ్లుగా మనం డేటా చూసుకుంటే స్త్రీల క్రైమ్స్ పెరుగుతున్నట్టుంది. దీనికి ప్రధాన కారణం అగైన్ ఎంపవర్మెంట్, విమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, సోషల్ మీడియా వగైరా వగైరా ఇవన్నీ కూడా అదే వీటన్నిటి ద్వారా వచ్చే అఫైర్స్ ప్రధానంగా కనపడుతుంది. థ్యాంక్ యూ.